సౌందర్యలహరి 22వ శ్లోకం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ఓ భవానీ, భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి, ఓ భవానీ, నేను నీ దాసుడును, నన్ను దయచూడు అని స్తోత్రం చేయుట ప్రారంభించి భవానిత్వం అనే పదాలను పలికేసరికే వాని భక్తిని గమనించి నీవు వానికి నీ సాయుధ్యమును ఇస్తావు. భక్తి ప్రధానము కానీ మాటలదేముంది? ఆ భక్తుని మనస్సులో ఉన్న నీవే ఆ భక్తిని తెలుసుకోగలవు. కనుకనే నీ పాదాల దగ్గర చోటు ఇస్తావు. నీ పాదాలు ఎలాంటి పాదాలంటే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతల కిరీట కాంతుల చేత నిత్యం నీరాజనములు అందుకునే పాదాలు కదా అవి.